నమస్కారం అండి. నా పేరు డాక్టర్ స్వర్చల జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. డయాబెటీస్ ఉంటే ఎస్పెషల్లీ టైప్ 1 టైప్ 2 ఉంటే ఎఫెక్ట్ పడుతుంది మీ ఫర్టిలిటీ మీద. ఆడోళ్ళలో ఓవ్యులేషన్ బాగుండకపోవడం, మెన్స్ట్రువల్ రెగ్యులారిటీ బాగుండకపోవడం అంటే పీరియడ్స్ రెగ్యులర్ గా ఉండకపోవడం, ఎగ్ క్వాలిటీ దెబ్బతినడం, గర్భసంచి పొర బాగుండకపోవడం, రిసెప్టివిటీ అక్కడ పిండం వచ్చినా అతకపోవడం అనేది జరుగుతుంది. మిస్క్యారేజ్ కూడా ఎక్కువ ఉంటుంది. పిల్లల్లో కంజనైటల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఈ మెటబాలిక్ కంట్రోల్ అనేది అంటే మీ షుగర్ కంట్రోల్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఏంటంటే HbA1c మీది 6.5 కన్నా తక్కువ ఉండాలి. స్టిమ్యులేషన్ IVF కోసం ప్రొసీజర్ స్టార్ట్ చేసే ముందు థైరాయిడ్ కంట్రోల్లో ఉండాలి. హైపర్ టెన్షన్ ఉండకూడదు. PCOS కూడా ఉంటే కంట్రోల్లో తెచ్చుకోవాలి. టెరటోజెనిక్ మెడికేషన్స్ ఉన్నాయనుకోండి, స్టాటిన్స్ లాంటివి, వాటిని కూడా తగ్గించడం చాలా ఇంపార్టెంట్. మీ డయాబెటాలజిస్ట్, ఎండోక్రైనాలజిస్ట్ తో క్లోజ్ గా పనిచేసుకుంటూ షుగర్ లెవెల్స్ ని బ్యాలెన్స్ గా చేసుకుంటూ పనిచేయాలి. IVF ప్రోటోకాల్ కూడా చాలా లో డోస్ ఇవ్వాలి. దానివల్ల ఫ్లేర్ అప్ అవ్వదు, OHSS అనేది అవ్వదు, ఓవరియన్ హైపర్ స్టిమ్యులేషన్. గ్లూకోజ్ మానిటరింగ్ చాలా ఇంపార్టెంట్. ఇన్సులిన్ ఇస్తుంటే దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ హార్మోనల్ చేంజెస్ చూసుకుంటూ చేస్తారు. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉన్నప్పుడే చేస్తారు. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి వచ్చేయండి.